దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసును తొలుత సిట్ విచారించిందని తర్వాత రంగంలోకి దిగిన ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి 5 నిందితులను పట్టుకుందని ఎన్ఐఏ తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. హైకోర్టులో 45 రోజుల పాటు సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత బెంచ్ దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసిందని చెబుతున్న న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డితో ముఖాముఖి. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. 5 దోషులుగా తెరుస్తూ ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఆ తీర్పును హైకోర్టు సమర్థించింది. దీనికి సంబంధించిన వివరాలను ఎన్ఐఏ స్పెషల్ పీపీ విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన మరో తెలుసుకున్నాం. సార్, ఈరోజు హైకోర్టు తీర్పు వివరించింది, దీనికి సంబంధించిన వివరాలు. 21st February 2013లో ట్విన్ బ్లాస్ట్ 107 బస్ స్టాండ్ అండ్ A1 మిర్చి సెంటర్ దిల్సుఖ్ నగర్లో ట్విన్ బ్లాస్ట్ అయినాయి. 18 మంది మరణించారు, 131 మంది సీవియర్గా ఇంజ్యూర్ అయిపోతే ఫస్ట్ పోలీస్ సరూర్ నగర్ మలక్పేట ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. తర్వాత సిట్ ఇన్వెస్టిగేషన్ టేక్ ఓవర్ చేసింది. ఆ తర్వాత బికాస్ నేషనల్ సెక్యూరిటీ ఇదంతా టెర్రరిస్ట్ యాక్టివిటీ యాంగిల్లో ఉంది, ఇండియన్ ముజాహిద్దీన్ అనేటువంటిది ముఖ్యంగా దీని వెనక్కుంది, టెర్రరిస్ట్ యాంగిల్ ఉంది కాబట్టి సో ఎన్ఐఏ కూడా ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్స్ అండర్ ఎన్ఐఏ యాక్ట్ ఇన్వెస్టిగేషన్ టేక్ ఓవర్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ మోర్ దాన్ 459 విట్నెసెస్ను కూడా చూపించుకుంటూ ఇందులో ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశాం, 4000 పేజెస్. తర్వాత ట్రయల్ కోర్టులో స్పెషల్ ట్రయల్ జరిగింది, ముఖ్యంగా చర్లపల్లిలో 1.5 year జరిగింది. 157 మందిని సాక్షులు విచారించిన తర్వాత సాక్ష్యాధారాలు చూసిన తర్వాత 5 ఎక్యూజ్డ్, ముఖ్యంగా 5 ఎక్యూజ్డ్ అనేటువంటి వాళ్ళు ఇందులో పర్టికులర్గా అసదుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్ పాకిస్తానీ నేషనల్, మొహమ్మద్ తహజీన్, మొహమ్మద్ అహ్మద్ సిద్దిబాపా, ఐజా షేక్ వీళ్ళందరూ కూడా మరణశిక్ష అనేటువంటిది కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో మరణశిక్ష వేసిన తర్వాత వాళ్ళు అపీల్కి వచ్చారు. అపీల్ కూడా గత 9 years నుంచి పెండింగ్ ఉంది. ఎట్లాస్ట్ అంటే డివిజన్ బెంచ్ కూడా చాలా తొందరగా తీసుకొని ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి రిక్వెస్ట్ మీద స్పెషల్లీ కాన్స్టిట్యూటెడ్ బెంచ్ తీసుకొని పూర్తి సాక్ష్యాధారాలని మళ్ళీ పునఃపరిశీలించిన తర్వాత డెత్ పెనాల్టీ అనేటువంటిది కన్ఫర్మ్ చేశారు. యూఏపీ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ 18, 10, 19, 20, 29, 28, 39, 120A, తర్వాత 302, 307, 436, ఫారినర్స్ యాక్ట్, ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్, ఇవన్నీ కూడా డ్యామేజెస్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్, ఈ చార్జెస్ అన్ని ప్రూవ్ అయినట్టుగా ఏకీభవించి వాళ్ళ మరణశిక్ష అనేటువంటిది కన్ఫర్మ్ చేశారు. ఓకే సార్, మీరు వాదనల సందర్భంగా ఏమేమి వాదనలు వినిపించారు? ఎందుకంటే వాళ్ళు క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశారు కదా, మీరు దాన్ని ఏ విధంగా హైకోర్టు దృష్టి? ఖచ్చితంగా ఛార్జ్ షీట్ మా అధికారులు వేసినటువంటి ఛార్జ్ షీట్లు ముఖ్యంగా దాన్ని బేస్ చేసుకొని సాక్షుల యొక్క సాక్ష్యాధారాల మీద రిలే అయిపోయి ఇండియన్ ముజాహిద్ అనేటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళందరినీ టార్గెట్ పెట్టి ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి ఇన్నోసెంట్ పీపుల్ని ఇంతమందిని కిల్ చేసి ఇక్కడ ఒక అరాచకం సృష్టించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ తర్వాత దేశ సార్వభౌమాధికారానికి దేశ రక్షణకి ఒక సవాలుగా మెలిచింది. అటువంటి కేసుని ప్రెస్టేజియస్గా ఇన్వెస్టిగేట్ చేసి కాన్స్పిరసీ యాంగిల్లో ప్రూవ్ చేయగలిగారు. ముఖ్యంగా సాక్ష్యాలు అనేటువంటిది చాలా సమగ్రమైనటువంటి సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి అన్ని కాన్స్పిరసీ ఆల్ ఎవిడెన్సెస్ కూడా ఎడ్యూస్ చేశామని చెప్తున్నాం. సార్, ప్రధానంగా ఎన్ఐఏ ఛార్జ్ షీట్లో ఏ ముఖ్య అంశాలు ఉన్నాయి సార్? ఎందుకంటే వాళ్ళ కుట్ర ఏ విధంగా మన్నారు, ఎక్కడ బస చేశారు, అన్ని రివీల్ చేయలేం బికాస్ ప్రొటెక్టెడ్ విట్నెస్ ఉన్నారు కాబట్టి. కాన్స్పిరసీ అనేటువంటిది ఉంది, ముఖ్యంగా వాళ్ళ A1 అనేటువంటి రియాజ్ భక్తులు అక్కడ పాకిస్తాన్ కూర్చొని ఈస్ కన్స్పైరింగ్ ఆల్ ద థింగ్స్ బై సెండింగ్ ఆల్ దీస్ అక్యూజ్డ్, కొంతమంది ఇండియన్స్ను కూడా యూజ్ చేసుకొని ఈ రకమైనటువంటి బ్లాస్ట్కు పాల్పడ్డాడు కాబట్టి. సో వాట్ ఎవర్ అల్టిమేట్లీ టుడే ది అపీల్ by verifying whatever the judgment, whatever the evidences the lower court judgment చూసి చాలా క్షుణ్ణంగా తీర్పుని కన్ఫర్మ్ చేస్తూ డెత్ పెనాల్టీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఉరిశిక్షకి సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు ఇచ్చింది కదా, ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన దాన్ని ఏ విధంగా సార్? అంటే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష దానికి సంబంధించి అక్కడే కన్ఫర్మ్ అవుతుంది? ఎన్ఐఏ కోర్టు ఇచ్చింది, తర్వాత హైకోర్టు కూడా ఇచ్చింది, తర్వాత సుప్రీంకోర్టు కూడా అపీల్ ఎగ్జాస్ట్ అయిన తర్వాతనే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. వాళ్ళ అపీల్కి కూడా ఖచ్చితంగా వెళ్తారని మీరే చెప్తున్నారు, ఆల్రెడీ కౌన్సిల్ కూడా మాట అది అయిన తర్వాత అంటే A6 తరపున న్యాయవాది ఒక రత్న వచ్చి ఆయన చెప్పారు డిసైడ్ అవుతుంది, అది అయిన తర్వాత డిసైడ్ అవుతుంది. సార్, చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఆ నిందితులందరూ కూడా ఎక్కడ ఉన్నారు, దానికి సంబంధించిన వివరాలు? అందరూ కూడా ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నారు ఇన్ కనెక్షన్ విత్ అదర్ బ్లాస్ట్ కేసెస్. మై హెడ్ క్వార్టర్స్ విల్ బ్రీఫ్ యూ. థ్యాంక్ యూ. ఐ కాంట్ సే థ్యాంక్ యూ. అయితే ఈ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు కూడా సమర్థించింది కాబట్టి ఆ తర్వాత ఒకవేళ ఇందులో దోషులుగా తేలిన 5 కూడా ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళే హక్కు ఉంది కాబట్టి ఒకవేళ వెళ్తే అక్కడ కూడా అయిన తర్వాత దానికి సంబంధించిన ఉరిశిక్షకు సంబంధించిన ఖరారు అవ్వచ్చు అని చెప్పి కూడా ఎన్ఐఏ స్పెషల్ పీపీ విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.